ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-21 వరకు చదువుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయనందరి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నిర్భయమైనటువంటి ప్రవేశము కలిగి ఉన్నది. అంటే మందిరంలోనికి మనకు ప్రవేశము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపములు కడిగి పవిత్రపరచుకున్న దాన్ని బట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? తన మందిరంలోకి ప్రవేశం ఇచ్చినాడు. అంటే తన సన్నిధానంలో నిలుచుండి ప్రార్థన చేసేటువంటి యోగ్యత ఇచ్చినాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మనలో ఉన్నటువంటి పాపానికి తండ్రికి ఇరువురికి దూరం చేసింది. మన పాపం తండ్రి నుంచి దూరపరిచింది. అయితే శిలువ తండ్రిని మనల్ని ఐక్యపరిచింది. ఆ అడ్డుతెరను పూర్తిగా చించివేసి ఉభయులను ఏకం చేసింది. తండ్రితో సమాధానం చేసింది. కాబట్టి అన్యజనాంగమైన మనకు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేటువంటి యోగ్యత దొరికింది. కాబట్టి ఈ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుని మందిరంలోకి స్వేచ్ఛ ప్రవేశం అనేది దొరికింది. దేవుని మందిరంలోకి వెళ్ళుటకు మనకు ఆధిక్యత దొరికింది. అది సిలువను బట్టి మనకు దొరికింది. రెండవది, సిలువను ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో, సిలువను బట్టి మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ విషయాన్నే 13వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. చూడండి 13వ వచనము. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కాబట్టి సిలువ తరువాత పౌలు గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన తన యొక్క రోమా పౌరసత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు. తర్వాత ఆయన అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఎప్పుడైతే పౌలు గారు శ్రమ పడడానికి నిశ్చయం చేసుకుంటున్నాడో ఆ శ్రమలోనే అందరికీ దేవుని యొక్క సువార్తను పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు సంఘము కలవరం, సంఘంలో భయం. కాబట్టి ఎప్పుడైతే దేవునిలో మనము నిల్చుంటామో, దేవుని కొరకు మన జీవితంలో క్రయం చెల్లిస్తామో, అప్పుడు ఎప్పుడైతే సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉంటే అందరికి ఇష్టమే. బహుశా నేను వాక్యం చెప్పే నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి, ఆశీర్వాదకరంగా ఉన్నాను అనుకోండి, సమయానికి డబ్బు వచ్చి, సమయానికి ఉద్యోగం ఉండి, సమయానికి కారు వచ్చి, బంగ్లా వచ్చి, ఇలాంటి స్థితిలో ఉంటే సంఘం ఎంతో సంతోషపడుతుంది. అయితే పౌలు స్థితి అట్లా లేదు. ఇక్కడ 13వ వచనం రాయబడుతుంది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. కాబట్టి పౌలు గారికి వచ్చినటువంటి శ్రమ, లేదంటే సంఘం నుంచి వచ్చినటువంటి శ్రమ, ఈ శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు. ఎందుకు శ్రమలు వస్తాయి మన జీవితంలో? ఎవరి జీవితంలో అయినా శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడు మహిమపరచబడడానికి కొరకు శ్రమలు అనేటివి వస్తాయి. కాబట్టి ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడవద్దు, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కాబట్టి మనకు అవి మహిమకరములై ఉన్నవి అంటే దేవుని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమను మనం మన ద్వారా తీసుకొని వస్తాం. కాబట్టి మనకు వచ్చే శ్రమల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మెప్పు కలుగుతుంది. అది రెండవ విషయం. ఆ విషయాన్ని 13వ వచనంలో రాసి పెట్టినాడు. 12వ వచనంలో ధైర్యంగా మనకు మందిర ప్రవేశం ఉంది క్రీస్తు యొక్క శిలువను బట్టి. 13వ వచనంలో మనకు వచ్చేటువంటి శ్రమల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు.
మూడవది చూడండి 14, 15 వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని 15 వచనం. మోకాళ్ళుని 15 వచనం. మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు కాను. కాబట్టి 14, 15 వచనంలో ఇప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? 15 వచనంలో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడినదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. కాబట్టి దేవుని సన్నిధి అనుభవించడం అంటే ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత ఉన్నదో అక్కడ మనము మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అది ప్రభు సన్నిధి. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థన చేస్తానో నేను అక్కడ ఉంటానని ప్రభు చెప్పినాడు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండే వారంగా ఉన్నాం. కాబట్టి మనం ప్రభు యొక్క సన్నిధి అనుభవించి మన తండ్రికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మూడో విషయము, మన తండ్రి ఎవరంట? ఆత్మీయమైన తండ్రి. ఆయన ఎలాంటి తండ్రి? ఆయన ప్రేమించేటువంటి తండ్రి. తర్వాత ఆయన ఆదరించేటువంటి తండ్రి. ఆయన సమాధానపరిచేటువంటి తండ్రి. కాబట్టి తండ్రికి ఉండేటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు ఏంటిదంటే ఆయన ఎలాంటి తండ్రి అంటే ఆయన ప్రేమించేటువంటి తండ్రి, ఆయన ఆదరించేటువంటి తండ్రి, ఆయన సమాధానపరిచేటువంటి తండ్రి. కాబట్టి ఆ తండ్రి యొక్క సన్నిధానంలో మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ తండ్రికి మన అంతరంగాన్ని బలపరచడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మన ఆంతర్యంలో ఉన్నటువంటి పురుషుడు దినదినము ఏం చేయబడాలా? బలపరచబడాలి. అంటే మనం ప్రార్థన చేస్తే మన ఆంతర్య పురుషుడు, మన ప్రభువు, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో దినదినం ఏం చేయబడాలా? బలపరచబడాలి. ఎప్పుడైతే దినదినము అది బలపరచబడితే మనం ఆత్మీయంగా నిలబడే వారంగా ఉంటాం. అంటే లోకం వైపు చూసే వారంగా కాకుండా ప్రభు వైపు చూసి ప్రభు యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉండే వారంగా ఉంటాం. ఆ విషయము ఈ యొక్క 16వ వచనంలో రాయబడి ఉంది. క్రీస్తు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. కాబట్టి ఏంటంట? ఆయన ఆత్మ వలన మనం ఏం చేయబడాలంట? బలపరచబడాల. ప్రభు ఆత్మ ద్వారా మనము బలపరచబడాల. మన యొక్క ఆంతర్య పురుషుణ్ణి మనం బలపరచుకోవాలా. మన యొక్క ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మనము ముందుకు కొనసాగాల. కాబట్టి అంతరంగ పురుషుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము లోబడాల. ఆత్మలో మనం ఏం చేయబడాలా? బలపరచబడాల. ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేయబడాలా? బలపరచబడాలి. ఇది 4వ విషయం. మొదటి విషయం చూస్తే ప్రభు శిలువ ద్వారా మనకు మందిర ప్రవేశము దొరికింది, దేవుని సన్నిధి దొరికింది. అప్పుడు పాపంలో ఉన్నాం, ప్రభు సన్నిధి అనుభవిస్తున్నాం. అది రక్షణ ద్వారా దొరికింది. రెండవ విషయం చూస్తే శ్రమ కలుగుతుంది, అధైర్యపడవద్దు. అది దేవుని మహిమ విషయమై ఆ శ్రమ మనకు వచ్చేదిగా ఉంది. మూడవ విషయము తండ్రి యొక్క సన్నిధిని అనుభవించే వారంగా ఉన్నాము. తండ్రి సన్నిధిలో మనం ఏం చేసే వారంగా ఉన్నాము? ప్రార్థన చేసే వారంగా ఉన్నాము. మన ఆత్మ బలపరచబడ్డ కొరకు ప్రార్థన చేసే వారంగా ఉన్నాము. మన ఆత్మ బలపరచబడి ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలో బలపరచబడతామో, ఎప్పుడైతే ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని మీద యథార్థమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తామో సమస్తం కూడా మనకు సమకూడేటివిగా ఉన్నది. అందుకోసమే 4వ విషయంగా ప్రభు ఏమంటున్నాడంటే క్రీస్తు మన హృదయంలో నివసించాలి అని అంటాడు. చూడండి, ఇక్కడ 15 నుంచి 18 వరకు ఈ విషయాలు రాయబడి ఉంది. ఈ విషయాన్ని మనం చూద్దాము.
క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా. కాబట్టి ఎల్లప్పుడూ మన హృదయంలో ఎవరు నివసించాలా? విశ్వాసం ద్వారా క్రీస్తే నివసించాలి. అంటే ఇప్పుడు క్రీస్తే హృదయంలో ఉండాలి. ఇక ఏ వ వే వేటిని కూడా హృదయంలోకి అనుమతించకూడదు. క్రీస్తునే మన హృదయంలోకి అనుమతించే వారంగా ఉండాలి. ఇది ఇదేంటిదంట? ఇది నాలుగో విషయం. అంటే ఇప్పుడు క్రీస్తే మన హృదయంలో నివసించాలి అంటే లోతైన కార్యం జరగాలి. ఆత్మీయ కార్యం ఎట్లా ఉండాలా? లోతైన కార్యం జరగాల. అంటే కొన్నిసార్లు ఆరంభ దినాల్లో ఎట్లా ఉంటారంటే దేవుని ఆత్మ బలంగా ఉంటుంది కానీ లోతైన కార్యం జరగదు. చిన్న శ్రమ వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్తాము. చిన్న శోధన వస్తే జయించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్తాం. అంటే పౌలు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సంఘానికి కూడా చెప్తున్నాడు, మీ ఆత్మలో లోతైన కార్యం చేయాలా అంటే జయ జీవితం కలిగి ఆత్మలో బలపరచబడి ప్రభువుకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అంటే క్రీస్తే మన హృదయంలో నివసించాలా. ఇంకా క్రీస్తు కాకుండా ఏది నివసించొద్దు. ఒకవేళ క్రీస్తు మన హృదయంలో నివసిస్తే శోధనలు జయించగలుగుతాం, బాధల్ని జయించగలుగుతాం, తర్వాత శ్రమలను జయించగలుగుతాం, ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా జయించగలుగుతాం. అందుకోసం ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, క్రీస్తే మీ హృదయంలో నివసించాలి. అంటే లోతైన ఆత్మీయ కార్యం జరగాలి. రక్షణ కార్యం జరుగుతుంది. చాలా మందిలో రక్షణ కార్యం జరుగుతుంది కానీ లోతైన ఆత్మీయ కార్యం జరగదు. అంటే రక్షణ కార్యం జరుగుతుంది కానీ వాళ్ళ ఫ్యాషన్ పోదు. రక్షణ కార్యం జరుగుతుంది కానీ దేవుని కొరకు నిలబడేటువంటి అనుభవం ఉండదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే రక్షణ కార్యం జరిగిన తర్వాత ఆత్మలో మీరు బలపరచబడి మీరు క్రీస్తుని ధరించుకోవాలా, క్రీస్తు మీ హృదయంలో ఉండాలనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నాలుగో విషయము, క్రీస్తు మన హృదయంలో ఉండాలి. తర్వాత 18-19 వచనాలు చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. తర్వాత ఇంకేం చేయాలా? ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు. తర్వాత దేవుని ప్రేమ ఎంత పొడుగు, ఎంత లోతు, ఎంత ఎత్తు అనేది తెలుసుకోవాలా. అంటే ఇప్పుడు దేవుని ప్రేమ మనకు అర్థం కావాలా. క్రీస్తు ప్రేమ మనకు అర్థమైందనుకో ఖచ్చితంగా మనము దేవుని కొరకు నిలబడే వారంగా ఉంటాం. ఖచ్చితంగా ఆత్మలో కార్యం జరిగేదిగా ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎలా ప్రేమించినాడు క్రీస్తు? పాపిని ప్రేమించినాడు. క్రీస్తు ఇంకా దేని కొరకు ఆయన కష్టపడలేదు. క్రీస్తు ఒక పాపిని రక్షించడానికి కొరకే తన ఈ లోకానికి వచ్చినాడు. అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. పాతాళం నుండి ఆత్మలను లోకానికి తీసుకొని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అంటే ఆ డిజైర్ ఉండాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కుటుంబ బాధ్యత మనకున్నప్పుడు, కుటుంబ బాధ్యత మనకున్నప్పుడు, అంటే మన కుమారుని కానీ, మన కూతురికి కానీ, లేకపోతే మన భార్యకు కానీ వాళ్ళ యొక్క అవసరతలు తీర్చాలనేటువంటి ఒక పట్టుదల ఉంటే కష్టపడి పని చేస్తాం. కుటుంబం కొరకు ఏం చేస్తాం? కష్టపడి పని చేస్తాం. ఎందుకు? మనం ఏం చేయాలా? ఆ కుటుంబం యొక్క విచక్షణ అనేది మనకు వస్తుంది. అయితే ఇదే విచక్షణ యవనస్తుల్లో ఉండదు. యవనస్తులు ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో నేను జల్సా చేయాలా, నా జీవితాన్ని హ్యాపీగా గడపాలా అనేటువంటి స్థితిలో ఉంటారు. అలానే మా కుటుంబ బాధ్యత తెలిసిన వాళ్ళు కుటుంబం విషయం ఎలా అయితే కష్టపడతారో, క్రీస్తుని ఎరిగే వాళ్ళు క్రీస్తు కొరకు కష్టపడతారు. అందుకోసం ఇక్కడ పౌలు గారు అంటారు, క్రీస్తు యొక్క పొడుగు, ఆయన ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం కూడా క్రీస్తు స్వారూప్యంలోకి వస్తాం. క్రీస్తు ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో, మనుషుల యందును దేవుని దయందును ఆయన ఎట్లయితే వర్ధిల్లినాడో, దేవుని కొరకు ఎలా అయితే నిలబడినాడో, తల్లిదండ్రులకు ఎలా
సేవ చేస్తున్నాడో, ప్రజల కొరకు ఆయన క్రయధనాన్ని ఎలా పెట్టాడో, అవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకోసం పౌలు గారు ఐదో విషయంగా చెప్తున్నాడు, క్రీస్తుని అర్థం చేసుకోండి. ఆరో విషయంగా చెప్తున్నాడు. ఐదో విషయం చెప్తున్నాడు, క్రీస్తుని మీరు అర్థం చేసుకోవాల. అర్థం చేసుకుంటే ఎలా ఉందంటే ఆయన ప్రేమ. 20వ వచనం చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు. మనము ఏమైతే అడుగుతామో, మనం ఏదైతే అడుగుతామో ఆయనకు అడిగిన వాటికన్నా అత్యధికంగా ఇస్తాడంట. నిజంగా చెప్తున్నాను. నేను ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, బలంగా ప్రార్థన చేసినప్పుడు, దృఢ సంకల్పంతో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రతిసారి నా మనవి వింటూ వచ్చినాడు. కాబట్టి క్రీస్తుని ధరించుకొని ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, బలంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభు యొక్క శక్తిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయనను ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఊహకు మించినటువంటి మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేస్తాడు. చివరి మాట 21వ వచనంలో, క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క 6 అంశాల్లో యథార్థంగా ఉంటామో, అప్పుడు 7వ విషయం దేవునికి మహిమ కలుగుతుంది. ఏంటి 6 అంశాలు చూసుకొని మరొకసారి రిపీట్ చేసుకొని ముగించుకుందాం. మొదటి అంశం ఏంటిది? పాపి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి సంఘంలో చేర్చబడాలి. దేవుని సంఘంలో చేర్చబడినప్పుడు దేవుని సన్నిధానంలో ఆయనకి స్వేచ్ఛా ప్రవేశం ఉంటుంది. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించి ఆ యొక్క దేవునికి మనకున్నటువంటి అడ్డుతెరను చించివేసి సిలువ ద్వారా తొలగించి దేవునితో మనకు సమాధానం ఇచ్చినాడు, స్వేచ్ఛా ప్రవేశం ఇచ్చినాడు, దేవుని దగ్గర స్వేచ్ఛగా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఇచ్చినాడు. అది మొదటిది 12వ వచనంలో ఉంది. రెండవది, దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, అధైర్యపడవద్దు. ఎందుకు శ్రమలు వస్తాయి? ప్రభు మహిమపరచబడడానికే శ్రమలు వస్తాయి. అది రెండో విషయం, జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, నీ సహోదరికి శ్రమ వచ్చినా, నీ ఇంట్లో శ్రమ వచ్చినా ప్రభుని వదిలిపెట్టకూడదు. అది రెండో విషయం. మూడో విషయం చూస్తే, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎవరు తండ్రి? మన ఆత్మీయ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమించేవాడు, కృప చూపెట్టేవాడు, విజ్ఞాపనకర్త, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మన ఆంతర్యాన్ని ప్రభు బలపరుస్తాడు. అంటే హృదయంను బలపరుస్తాడు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బలపరుస్తాడు. కొంతమంది హృదయంలో పాపపు ఆలోచనలు ఉంటాయి. కొంతమంది హృదయంలో ఆత్మీయమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ పాపపు ఆలోచనలతో చాలా బాధపడుతుంటారు. అంటే రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు, ఎప్పటికీ పాప ఆలోచనలు ఉంటాయి. అయితే వీళ్ళు బాధపడుతుంటారు. అటు దేవునికి సరైన సేవ చేయలేరు, ఇటు ఆత్మలో సరైన బలం ఉండదు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, నీ హృదయం బలపరచబడాలా, ఏ బాధ ఉండదు నీకు, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలా, నువ్వు అధైర్యపడద్దు అనేటువంటి మాట, మూడో మాట చెప్తున్నాడు. మన అంతరంగానే దేవుడు బలపరుస్తాడు. ఆయన ఆత్మీయ తండ్రి. మన ఆంతర్యంలో ఉన్నటువంటి పురుషుడు ప్రభు యేసుక్రీస్తు వారు బలపరచబడతాడు. మన ఆత్మ బలపరచబడుతుంది. అప్పుడు నాలుగో విషయంగా, క్రీస్తు మన హృదయంలో నిలబడతాడు, నివసించాలి, ఎప్పటికీ నివసిస్తాడు. ఇంకా ఏది కూడా హృదయంలోకి రాదు. అది నాలుగో విషయం. ఐదో విషయం చూస్తే, దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబ ప్రేమ నాకు అర్థమవుతుంది, కుమారుడు అంటే నీకు అర్థమవుతుంది, భార్య అంటే నీకు అర్థమవుతుంది. భార్యను చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, కుటుంబాన్ని చూసుకోవాలా, కుమారుని చూసుకోవాలా అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నప్పుడు వారి కోసం నువ్వు ఎంత క్రయాన్నైనా చెల్లిస్తావు. అట్లానే నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే దేవుని కొరకు ఎంత బలంగా నిలబడతావంటే అంత బలంగా నిలబడతావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను.
తర్వాత దేవుడు ఎలాంటి వాడంట, ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేయటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఈ 6 విషయాలు మన జీవితంలో జరుగుతాయో, ఏడో విషయము మన ద్వారా దేవునికి ఏం దొరుకుతుంది? మహిమ దొరుకుతుంది. అంటే రక్షింపబడినామంటే ప్రభు యొక్క ఉచితమైనటువంటి కృప. ప్రభు కొరకు నిలబడినామంటే ప్రభు మహిమపరచబడతాడు. అంటే మన ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. ప్రభు మహిమపరచబడ్డ ఎంత గొప్ప భాగ్యం. నన్ను ఉద్ధరించినాడు అనేది ఒక విషయం. ప్రభు నా ద్వారా మహిమపరచబడినాడు. సంఘం ద్వారా ప్రభు మహిమపరచబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం. అలాంటి భాగ్యంలో మనం ముందుకు గాక ప్రభువుకు మనము ప్రార్థన చేయదుము కాక. కాబట్టి